శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే శని వక్రత్యాగము. నవంబర్ 16వ తేదీ నుంచి 4.5 నెలల పాటు వక్రత్యాగంలో కుంభంలో ఉంటాడు. అంటే ఇన్ని రోజులు వక్రించున్నాడు, రెట్రోగ్రేషన్ అంటారు. అంటే ఆయనే వెనక్కి తిరగడు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాంటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ భూమి తిరిగేటువంటి విషయం కానివ్వండి, సూర్యుడు ఉన్నటువంటి పొజిషన్ కానివ్వండి, శని ఉన్నటువంటి పొజిషన్స్ కానివ్వండి, వెనక్కి వెళ్ళినట్టుగా సర్క్యులేషన్లో అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వెనక్కి వెళ్ళినట్టుగా అనిపించినప్పుడు ఆ ఫలితాలు కూడా వెనక్కి వెళ్ళినట్టుగానే ఉంటాయి. ఇప్పుడు ఈ వక్రగతి పోయింది, స్ట్రైట్ అయ్యి ఇక్కడ కూర్చున్నాడు. ఇలా ఉన్నప్పుడు ప్రతి గ్రహము కూడా తన స్వక్షేత్రంలో, స్వస్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క భావము అంటే ఒక్కొక్క ఫలితం ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా శని భగవానుడు మనకి ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వనున్నాడు, ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ఒక్కొక్క లగ్నానికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకుందాం. కుంభలగ్నము, కుంభం రాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే శని ఇన్ని రోజులు వక్రగతిలో ఉండి ఇప్పుడు స్ట్రైట్ అయిపోయి కూర్చున్నాడు రాశిలో. సో ఎప్పుడైతే స్ట్రైట్గా కూర్చున్నాడో శని లగ్నంలో వచ్చి ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఇక్కడ 2వ స్థానంలో రాహు. సో ఎప్పుడైతే రాహు 2లో ఉంటాడో, 6లో కుజుడు ఉన్నాడో, లగ్నంలో శని ఉన్నాడో, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ ఈ శని సహజంగా రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే శ్రమ, స్ట్రెస్, కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఇస్తాడు. అంటే అందరికంటే కాస్త మీరు ఎక్కువ పని చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఒకటే చెప్తాను నేను, ఎవరికైనా ఏనాటి శని రాశిలో సంచరించేటప్పుడు ఎంత వాళ్ళు పనిలో ఉంటే అంత శని ప్రభావం ఉండదండి. ఎందుకంటే మీకు ఆ కర్మ అనుభవించేస్తున్నారు. మీరు ఎప్పుడైతే అనుభవిస్తున్నారో ఇట్స్ క్లియర్. అనుభవించకపోతేనే మీకు క్లియర్ అవ్వదు ఏది కూడా. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదో రేపొద్దున టీచర్ అయితే చెప్పింది, ఏదో సంథింగ్ హోంవర్క్ రాసుకురమ్మని వెళ్ళాము, టీచర్ చూపించాము, టీచరు రాయలేదు, మనం ఏదో తప్పు రాసాము, టీచర్ ఒక మాట అన్నది లేకపోతే దెబ్బేసింది, అయిపోయింది అక్కడికి. అయిపోయిందిగా, ఇంక మళ్ళీ అదే ఉండదు కదా. మళ్ళీ నెక్స్ట్ డే మనం ఏం హోంవర్క్ ఎలా రాసామనేది దాని మీద ఒక మంచి ప్రోడక్ట్, అంటే ఒక మంచి సిచ్యువేషన్ ఎట్లయితే క్రియేట్ అవుతుందో, మీరు అందరికంటే బాగా చెప్పడం వల్ల, బాగా చదవడం వల్ల సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడికి అట్లా కర్మ అయిపోయినట్టే. ఇక్కడ ఏంటంటే శ్రమ, మనం ఎంత శ్రమ పడుతూ ఉంటే కుంభం వారికి అంత క్లియర్ అవుతుంది కర్మ. ఇట్స్ వెరీ క్లియర్. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో ఈ శని భగవానుడు ఇక్కడ మీకు ఇచ్చే రిజల్ట్ మాత్రం కొంచెం ఎడ్యుకేషన్, ప్రాపర్టీ, టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన ఫీల్డ్స్లో ప్రయత్నం చేసేటువంటి వారికి కొంతవరకు యోగం ఇస్తాడు, ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి జర్నీకి. కానీ ఈ శని లగ్నంలో ఉన్నప్పుడు ఇక్కడ పర్టికులర్గా అందరికీ కాదండి, శ్రమనిస్తుంటాడు. కాకపోతే ఉద్యోగంలో కాస్త ఎక్కువ శ్రమ, కాస్త ఎక్కువ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి, ఇట్లాంటివి మాత్రం దీని రిజల్ట్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆ రూపంలో సాటర్న్ రిజల్ట్స్ ఇవ్వాలి కాబట్టి. అదేవిధంగా కాస్త జీవిత భాగస్వామితో అనవసరమైన డిస్టర్బెన్సెస్ రావడం, బికాజ్ ఆఫ్ లగ్నంలో ఉన్నటువంటి శని సప్తమంలో రవి చూస్తున్నాడు. సో దూర ప్రాంతాలకు జీవిత భాగస్వామి వెళ్ళినట్లయితే చాలా మంచిది చెప్పాలంటే ఈ టైంలో పర్టికులర్గా కుంభం వారికి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, ఒకటి విష్ణువుని ఎక్కువగా ఆరాధన చేయండి. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం కానీ, లేనట్లయితే ఎక్కువగా అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేయండి, అనే విధాలు బాగుంటుంది. గోవులకి క్యారెట్స్, బెల్లము, బీట్రూటు, లేనట్లయితే గ్రాసం లాంటివి తినిపించండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి ఒక అపోహ ఉంది, ఏమిటంటే శని భగవానుడు అని పేరు వినగానే అమ్మో శని. ఫస్ట్ ఆ అపోహ, ఆ కాన్సెప్ట్ మైండ్లో తీసేసేయండి. శని అంటే ఎవరో కాదు, నవగ్రహాలంటే ఎవరో కాదు, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఆలోచన విధానం నుంచి బుధుడు,
మీ యొక్క మానసిక స్థితి పూర్వజన్మల్లో పాస్ట్ లైఫ్లో మానసికంగా ఏం చేశారు, మానసికంగా ఎవరిని ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఎవరిని చాలా క్షోభకు గురి చేశారు. ఈజ్ మూన్ యువర్ మూన్ అంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మరి రేపు పొద్దున మనకి ఎగ్జామ్ ఉందనుకుందాం, ఉదాహరణకి రేపు పొద్దున ఒక ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. మనం ఇన్ని రోజులు ఏం చదివామో దాన్ని బట్టి అక్కడ అలా రాయగలుగుతాం, దాని యొక్క రిజల్ట్ అలా వస్తుంది. ఓకే, అలాగే మనం పాస్ట్ లైఫ్లో ఏదైతే చేశామో నవగ్రహాల పరంగా, అంటే ఉదాహరణకి రవి సంబంధం అనుకుంది, ఎవరికైనా మనం చక్కగా మర్యాద ఇచ్చాం, ఈ జన్మలో రవి బాగుంటాడు. మానసికంగా ఇబ్బంది పెట్టాము, చంద్రుడు బాగుంటాడు. వాక్కుతో లేదా మన బుద్ధితో మ్యానిపులేట్ చేసి అవసరమాన్ని ఇబ్బంది పెట్టాం, బుధుడు ఇబ్బందికరంగా ఉంటాడు. బాగా చేసాం మన బుద్ధితో అవతల వాడికి సహాయం చేసాం, మన వాక్కుతో అవతల వాడికి మంచి ఇది చేసాం, బుధుడు బాగుంటాడు. మనము ఎప్పుడైతే ధార్మికంగా కాకుండా అధర్మంగా అవతల వాడిని ఇబ్బంది పెట్టేశాం, ధార్మికంగా వేరు అధర్మంగా వేరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక 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 అవతల వాడు ఏదో కేసు వేసాడు, మీరు ఏ తప్పు చేయకపోయినా సరే మీరు ధర్మంగా పోరాడడానికి మీరు అవతల వ్యక్తి మీద మళ్ళీ ఒక కేసు వేసో ఇంకోటి చేయడం ఇది ధర్మం. కానీ మీరు అధర్మంగా ఎప్పుడైతే చేస్తుంటారో అది ధార్మికమైనటువంటిది కాదు. అప్పుడు గురువు మీకు నెగిటివ్గా అవుతాడు. ఏది అధర్మంగా వెళ్ళినప్పుడు, ధర్మంగా వెళ్ళినప్పుడు గురువు మీకు పాజిటివ్గా అవుతాడు మీ జన్మజాతకంలో. అలాగే సంతానం విషయంలో కావచ్చు, సంతానం విషయంలో రవి గురువులు పాడయ్యాడంటే మీరు ఒక పూర్వజన్మల్లో సంతానం సంబంధించినటువంటి బాధ్యత లేకుండా ఎలాగో వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అలా శుక్రుడు అంటే వివాహము, శని అంటే మనకి కర్మ, రాహు అంటే మాయా లేకపోతే ఈ లోకంలో ఉండేటువంటిది, కేతు అంటే మోక్ష సంబంధించిన, దైవ సంబంధించిన, జ్ఞాన సంబంధించిన ఇట్లాంటివన్నీ తీసుకుంటాం అమ్మమ్మ తాతయ్య. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ శనికి సంబంధించినటువంటి విషయంలో మీ కర్మే శని అంటే ఎవరో కాదు, బయట ఎవరో శని అనుకోకండి, మీ కర్మే శని అంటే మీరు చేసినటువంటి కర్మే శని. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్లో మనం రాసాము, మార్క్స్ వచ్చాయి. మార్క్స్ ఎలా వచ్చాయి? మీరు రాసినటువంటి ఎగ్జామ్లో మీరు ఎంత నేర్చుకున్నారో, ఎంత క్లియర్గా రాశారో దాన్ని బట్టి మీకు మార్క్స్ ఎలా వస్తాయో, మీరు పూర్వజన్మల్లో ఎలాంటి కర్మలు చేశారో దానికి సంబంధించిన గుడ్ ఆర్ బ్యాడ్ ఇచ్చేవాడు శని. మీ కర్మనే అంటే మీరు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మీరు అసలు మీ బ్యాంకులో ఒక 100 రూపాయలు వేసి ఉంచారు, ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి అదేంటండి లక్ష లేదండి అని ఏడుస్తారు ఎవరైనా. ఏడవడగా ఎందుకు అంటే బికాజ్ మీరు వేసింది 100 అక్కడ, మీరు ఏడవడంలో అర్థం లేదు. 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాను 100 రూపాయలు ఉన్నాయంటున్నాడు ఏంటని చెప్పి బాధపడాలని అర్థం లేదు. 100 రూపాయలే మీరు ఎలా డ్రా చేసుకోగలరో పూర్వజన్మలో చేసినటువంటి కర్మ అంతే ఇస్తుంది. ఆ 100 రూపాయలు ఉన్నాయా, 1000 రూపాయలు ఉన్నాయా, 1,00,000 రూపాయలు ఉన్నాయా, కోటి ఉందా, 100 కోట్లు ఉందా, 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పేదే శని. గుర్తుపెట్టుకోండి. అది మంచి కానీ బ్యాడ్ కానీ బికాజ్ ఆఫ్ మీరు పాస్ట్ లైఫ్లో ఏం పెట్టారు బ్యాంకులో. 12 అకౌంట్స్ అండి మనకు ఉండేవి, 12 భావాలు ఉంటాయి కదా. మీరు, మీ ధనము, మీ కుటుంబము, మీ యొక్క సిబ్లింగ్స్ ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఆ అకౌంట్లు మీరు అట్లా తయారు చేసి పెట్టుకున్నారు. లేదా గృహ సంబంధించిన, వాహన సంబంధించిన లేనట్లయితే చక్కగా నేను బాగా చదువుకున్నానండి, పోయిన జన్మలో ఎవరికో మీరు జ్ఞానం ఇచ్చారు, సింపుల్ థింగ్. అది శనిస్తాడు మీకు ఆ రూపంలో. కర్మకారకుడు కాబట్టి, వృత్తికారకుడు కాబట్టి, వ్యాపారకారకుడు కాబట్టి, లాభకారకుడు కాబట్టి, ఎంజాయ్మెంట్ కారకుడు కూడా ఆయనే శాస్త్రంలో. అంతేగాని ఎప్పుడు కూడా శాటన్ అనగానే శని భగవానుడు అనగానే గజగజ వణికిపోవడం, భయపడిపోవడం, అమ్మో ఏలినాటి వచ్చిందండి ఇంకేముంది రోడ్డు మీదకి ఇచ్చేస్తాడు, రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తాడు, నేల నాకించేస్తాడు, సంఖ నాకిచ్చేస్తాడు. ఇవి కాదు మీరు అర్థం చేసుకోవాల్సి. శని అనగానే ఎంతసేపు థాట్స్ ఇవే వస్తాయి. ఇది కాదు. మనం పూర్వజన్మల్లో ఏం చేసాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం అంటే ఎవరిదైనా దొంగతనంగా దోచుకున్నామా, ఎవరినైనా మనకు మంచి వర్క్ ఇచ్చినా సరే వాడిని మోసం చేసేసి వర్క్ చేస్తున్నట్టుగా నటిస్తున్నామా, అందుకే జాబులు ఉండవు. గుర్తుపెట్టుకోండి. మనం నటించాము, అవతల పని ఇచ్చి నీకు శాలరీ ఇచ్చి బాబు నా కంపెనీ కోసం నువ్వు పని చేయన్నప్పుడు కూడా మనం నటించామంటే అయిపోయింది. ఎవడైనా ఒక మంచి నాణ్యత లేనటువంటి బిజినెస్ చేసి అవతల వాడిని మోసం చేస్తున్నామా, ఇవన్నీ కూడా శని భగవానుడు అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు మంచి చెడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శనిని చూసి భయపడడం కాదు, కర్మని అర్థం చేసుకోవాలి. కర్మ ఓకే, నేను ఈ కర్మ చేశాను, యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ అర్థం చేసుకోండి, యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు పరిపక్వత వస్తుంది, ఈ కర్మని చాలా హ్యాపీగా అనుభవించగలుగుతారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా ఏలినాడు శని వచ్చింది, అర్ధాష్టమి శని వచ్చింది, అష్టమి శని వచ్చింది, శని వక్రత్యాగం అయిపోయింది లేదా స్ట్రైట్ అయిపోయాడు, దీన్ని మీరు భయపడడం కాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే ఓకే రైట్,
నేను ఏ కర్మ చేశాను, నేను ఇప్పుడు ఏం చేయాలి, అమ్మవారిని పట్టుకోవాలి. మీరు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః చేసుకోవచ్చు. లేదా గోశాలకు వెళ్ళి బెల్లము తినిపించడం, గోవులకి నువ్వులు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వడం, హోమాలకి యజ్ఞాలకి ఒక మంచి కార్యక్రమాలకి సేవ చేయడానికి ముసలి వాళ్ళకి కావచ్చు, లేనట్లయితే కొంతమందికి చేతిలో కాళ్ళు తెగిపడిపోతుంటాయి, అట్లాంటి వాళ్ళకి కావచ్చు, బేదల వాళ్ళకి కావచ్చు, ఏదైనా మీకు తోచిన సహాయం మనస్ఫూర్తిగా చేయాలి, హార్ట్ఫుల్గా చేయడం గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు దానం ఇస్తున్నా, సహాయం చేస్తున్నా హార్ట్ఫుల్గా చేయండి. మొక్కుబడిగా చేస్తే మీకు ఫలితం రాదు అంటారు. హార్ట్ఫుల్గా చేస్తేనే ఫలితం వస్తుంది. అదేవిధంగా ఓకే, నాకు శని వచ్చాడు అంటే నేను దీన్ని హార్ట్ఫుల్గా ఈ పని చేయాలి అనేటువంటి చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మరి ఈ మనకి ఏంటంటే కొన్ని మాసాలు ఉంటాయి, కార్తీక మాసం, కొన్ని ప్రత్యేకమైనటువంటి మాసాల్లో కూడా వెళ్ళి అక్కడ దీపారాధనలు చేయడము, ఇట్లాంటివన్నీ చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.